తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియాకాండం 26వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నారు. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. లేవియాకాండము 26వ అధ్యాయం 7వ వచనం. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. శత్రువు కూలిపోవటం నీ కన్నుతో నువ్వు చూస్తున్నావు. నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత యథార్థంగా ఉన్నాను, ఇంతగా దేవుని స్తుతిస్తున్నాను, నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి. దుర్మార్గులందరూ మంచిగానే ఉన్నారు, దౌర్జన్యంగా బ్రతికే వాడికి రోజులు వెళ్తున్నాయి. ఏంటిది? పైగా నన్ను మనస్సు నెమ్మది లేకుండా చేస్తున్నారు, నా కుటుంబానికి అసలు నెమ్మది లేకుండా చేస్తున్నారని మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారు కదా. దేవుడు మీ పక్షముగా గొప్ప కార్యం అక్కడ జరిగిస్తూ ఉన్నారు. అందుకనే శత్రువులను తరిమెదరు. దీని అర్థం ఏంటంటే, శత్రువుని తరమాలంటే నీవు శత్రువు కంటే 2 అంతల 3 అంతల బలము నీకు ఉండాలి. అంటే దేవుడు ఈ మాటలో గొప్ప అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను శత్రువు కంటే 2 అంతలుగా 3 అంతలుగా 4 అంతలుగా 5, 6, 7 టైమ్స్ నిన్ను బ్లెస్ చేస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే నువ్వు బాగా బ్లెస్ అయ్యావో, శత్రువు కంటే దేవుడు నిన్ను బలపరిచినప్పుడే శత్రువునే గెట్ అవుట్ అని నువ్వు దాన్ని గెంటి వేస్తా. అంటే ఆర్థిక సమస్య నీకు శత్రువుగా ఉంది అనుకోండి, అప్పులు బాధలు, నీకు ఎంత అప్పు ఉందో దానికంటే 10 రెట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, 100 రెట్లు దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేసినప్పుడు, అప్పుని నువ్వు
పో అంటే పోతుంది అనమాట. రోగము నీకు శత్రువుగా ఉండి నిన్ను బాధపెడుతున్నప్పుడు పరలోకం నుండి పరిశుద్ధాత్మ శక్తి వలన నీవు నూతన బలం పొందుకున్నప్పుడు ఆ బలహీనతను పోవనంటే పోతుంది అంతే. అపవాదిని ఎదురించడి వాడు మీ ఎదురు నుండి పారిపోవును అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, మీరు శత్రువులను తరిమేదరు. ఆమేన్. ఇంతవరకు శత్రువుని తరిమే శక్తి, ఆ స్టామినా నీకు లేక శత్రు విషయంలో దాక్కుని బ్రతుకుతున్నావు. భయముతో బ్రతుకుతున్నావు. ఇంట్లోనే భయంగా బ్రతుకుతున్నావు కదా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. భయపడద్దు. ఆత్మదేవుడు నీకు తోడుగా ఉన్నాడు. బలమైన కార్యములు ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన సిగ్గుపడనీయడు. యుద్ధము చేయవాడు ఆయనై ఉన్నాడు. ఆమేన్. ఈరోజు బలము దేవుడు నీకు నూతనంగా ఇస్తున్నాడు. శత్రువుని తరిమేవి. నువ్వు కళ్ళు ఎర్రచేస్తే పారిపోద్ది. ఇంతవరకు అది కళ్ళు ఎర్రచేస్తే నిన్ను చంపేస్తాను, లేకపోతే నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతుకు, నువ్వు ఇలాగైపోతావు, నీ బిడ్డ ఎలాగైపోతుందంటే నువ్వు భయపడుతూ ఏడుస్తూ బ్రతుకుతున్నావు కదా. నీ ఆస్తిలాగా, నీ వ్యాపారంలాగా, నీ ఉద్యోగాలాగా అన్నీ నెగిటివ్ వస్తుంది, ఏమైపోతుందో అనుకుంటున్నావు కదా. దేవుడు ఆ బలహీన సమయంలో పరిశుద్ధాత్మ బలం నీకు అనుగ్రహిస్తున్నాడు. అందుకనే చూడండి, అది ఎలా ఉంటుందంటే మనుషుల వల్ల కానిది దేవుని ఆత్మ వల్ల జరుగుతుంది. యేసు ప్రభువుని కన్నటువంటి పరిశుద్ధ మరియ యవనస్తురాలు, పెండ్లు కాకముందే కన్యకగా ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి నువ్వు గర్భం ధరిస్తావు మరియా, కుమారుని కంటావంటే ఇది ఎలా సాధ్యము, నేను పురుషుని ఎరిగిన దాన్ని, ఇది ఎట్లా జరుగుతుంది, సైన్స్కి టోటల్ విరుద్ధం కదా అంటే దేవుని దూత గాబ్రియేల్ చెప్పిన మాట, ఇదిగో మరియా పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, అలాగ వస్తుంది గర్భం. అమ్మో అలా కూడా జరుగుతుందా? ఇది ఆత్మ కార్యం, ఇది. ఆమేన్. ఈరోజు మీకు నూతన బలము, ఫైనాన్షియల్గా అభివృద్ధి, దీవెన, ఆస్తి, ఐశ్వర్యము, ఆరోగ్యము. ఎక్కడ అవమానపరచబడ్డావు అక్కడ కొండంత దీవెనలు నీకు దేవుడిస్తున్నాడు. నీవు పొమ్మంటే పోతుంది శత్రువు, నువ్వు పొమ్మంటే పోతుంది సాతాను. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేతపడతారు. నీ బలం అలాంటిది. నేను ఎందుకు పనికిరాని దాన్ని అయిపోయాను, పనికిరాని వాడిని అయిపోయాను, నా బ్రతికిలాగా అయిపోయిందని అనుకుంటావేమో. యేసయ్య నీతోనే ఉన్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. నీ ఎదుట శత్రువు లేకుండా దూరం అయిపోతాడు. శత్రుత్వం దూరం అయిపోతే నెమ్మదిగా ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. ఆత్మ ఆశీర్వాదములు దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. క్రీస్తు నేడు పుట్టెను. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. మరి యేసు ప్రభు జన్మ గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రతి పట్టణంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట ఈ ఆనందాన్ని పంచుకోవటం ఎంతో మేలు. బైబిల్ తెరవండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. లూక్ చాప్టర్ 1 వర్స్ 46-47. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. హల్లెలూయా. ప్రియులరా, మనం ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో పాలు పొంది ఉన్నాం. క్రిస్మస్ అనే ఈ యొక్క ఉత్సవములో మనం అందరం
పాలు పొంది ఉన్నాము. క్రిస్మస్ అనగా క్రీస్తుని పూజించుట, క్రీస్తుని ఆరాధించుట, మహిమపరచుట. ప్రియులరా, ఈ మాట చెప్తున్న ఆమె ఎవరంటే పరిశుద్ధ మరియ. మరియ అమ్మగారు యవనస్తురాలు, పెళ్లి కాలేదు ఆమెకి. పెళ్లి కుదిరింది. ఏమైంది? పెళ్లి కుదిరింది కానీ పెళ్లి అవ్వలేదు. పెద్దలు ప్రదానం చేశారు, వీరిద్దరిని జతపరచాలి, ఒక సమయం నిశ్చయించారు వారు. యోసేపు అనే ఒక యవనస్తుడికి మరి అనే అమ్మాయిని పెళ్లి చేయటానికి పెద్దలు ఆలోచించారు. పెళ్లి కాలేదు. వారిద్దరు కూడా మాట్లాడుకునే విధానం కూడా లేదు అప్పుడు. ఇప్పుడు ఎవరిదైనా పెళ్లి కుదిరిందంటే పెళ్లి కొడుకు ఏమి ఇస్తున్నాడు? పట్టుకొచ్చి చెప్పాలి. ఏం పంపుతున్నాడు? ఫోన్ పంపితే నెంబర్ వేసి ఆ అమ్మాయి అప్పటి నుంచి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మరి అమ్మగారికి ఫోన్ లేదు, యేసేపు గారికి ఫోన్ లేదు. ఇంకా మరికొంతమంది స్లిప్పులు రాసి పంపుతారు. ఆ ప్రేమ లేఖలు కూడా లేవు వాళ్ళకి. పరిశుద్ధమైనటువంటి స్థితిలో మరియ ఉన్నది. నేను మరి అమ్మగారి ఇంటికి వెళ్ళాను, మీకు అందరికీ చూపిస్తున్నాను చూడండి. మరి అమ్మగారి ఇల్లు నజరేతులో ఉంది. నజరేతులో ఇదే మరి అమ్మగారి ఇల్లు అనమాట. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. మరి అమ్మగారి ఇల్లు చాలా చిన్న ఇల్లు అనమాట. ఇప్పటికీ ఎందుకు ఉందంటే అది పెంకుటిల్లు కాదు, అది కొండని గుహగా తొలుచుకున్నారు. అక్కడ మెత్తటి కొండ ఉంటుంది, అక్కడ శుద్ధ కొండలాగా ఒకటి ఉంటుంది, కొంచెం రాతి కొండలోనే రాతి సున్నం టైప్ వచ్చేది. అక్కడ ఒక 20-25 ఇల్లులు ఎన్నో ఆ రోజుల్లో తొలిపించుకున్నారు. మరి అమ్మగారు చాలా పేద బిడ్డ, దీనురాలు. నజరేతులో ఉండగా దేవుని దూత ప్రత్యక్షమయ్యి, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభం అంది. ఏంటనే భయపడకు మరియా, నీవు గర్భం ధరిస్తున్నావు, కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అంటాడు. అప్పుడు మరి అన్నది, ఇది ఎలా సాధ్యం? నాకు ఎంగేజ్మెంట్ అయింది కానీ ఏ పురుషునితో నాకు సంబంధం లేదు, ఇది ఎలా సాధ్యం? ఇది స్త్రీ పురుషులు కలయిక లేకుండా ఎలా పుడతారు పిల్లలు? సైన్స్ ప్రకారం ఇదే కదా. అంటే దేవుని ఆత్మ, దేవుని దూత చెప్పిన మాట ఏంటంటే, మరియా నీకు తెలిసినది అదే, కానీ నీకు తెలియనిది ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీ మీదకు వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు నీ గర్భములో శిశువు రూపించబడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది సైన్స్కి అర్థం కానిది ఆత్మకు సాధ్యమైన కార్యము, ఘనమైన కార్యము. ఆమేన్. అయితే ఇది ఎలా సాధ్యము అంటూ డౌట్లో ఉంటే దేవుని దూత అంటాడనమాట. ఏమంటాడంటే, మీ బంధువురాలు ఎలిజబెత్ ఉంది కదా, ఆమె వృద్ధాప్యమందు ఉన్నది, ఆ వృద్ధాప్యమందు ఆమె గర్భం ధరించింది. అవునా? ఆమె వృద్ధాప్యమును ఎలా గర్భం ధరించింది? అదే మరి పరిశుద్ధాత్మ కార్యం అంటే. ఇప్పుడు ఆమెకు 6వ మాసము. ఎన్నో నెల? ఇప్పుడు ఎలిజబెత్కి 6వ నెల అన్నప్పుడు, అయితే నువ్వు చెప్పింది నా పట్ల నెరవేరును గాక అన్నది మరియా. ఓకే. తర్వాత ఆ ఎలిజబెత్ జకరియా భార్య భర్తలు, ఆమె గర్భం ధరించినటువంటి స్థితిని తెలుసుకున్న మరియా కొండసీమలో వారింటికి వెళ్ళిందనమాట. నేను కూడా ఎలిజబెత్ అమ్మగారింటికి వెళ్ళాను, జకరియా ఇంటికి చూశాను, వెళ్ళాను. ఇజ్రాయేల్ దేశాన్ని నేను ముమ్మారు దర్శించాను. ప్రియులరా, ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభవాన్ని దేవుడు నా జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. జీవం గల దేవుని సన్నిధానంలో ఆ కొండసీమలో ఉన్నటువంటి ఆ జకరియా గృహంలోనికి ఎలిజబెత్ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిన వెంటనే మాట్లాడుతూ ఉంది. ఎలిజబెత్ ఆంటీ, నాకు ఇలా జరిగింది, దేవుని దూత నాకు ఇలా చెప్పింది అన్నప్పుడు ఎలిజబెత్ అన్నది, అది ఎంత గొప్ప శుభమమ్మా, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చిందా, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా, నీ గర్భములో నుండి ఆ పరమాత్ముడు మానవ రూపంలో బయటకు వస్తున్నాడంటే ఇది ఎంత ఆనందం అంటే, ఆమె సంతోషములో ఆత్మలో ఆనందిస్తూ ఉంటే ఆమె గర్భములో ఉన్న శిశువు కూడా గొంతులు వేసిందని ఉంది. ఈ విషయాలు మాట్లాడిన తర్వాత ఆమె చెప్తా ఉందనమాట,
నీవు ఆశీర్వదించబడిన దానివి. 42వ వచనంలో నీ గర్భఫలం ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చిన నాకు ఎలాగో ప్రాప్తించను. ఇదిగో శుభవచనము, ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గొంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు ఎలిజబెత్ అంటుంది, అసలు నీవెంత అదృష్టవంతురాలు, నువ్వు నాకంటే గొప్ప భాగ్యము నీది. నేను ముసలితనంలో గర్భవతినయ్యేనన్న దానికంటే నాకంటూ ఒక భర్త ఉన్నాడు. జకరియా నేను భార్య భర్తలుగా జీవిస్తున్న మాకు గర్భఫలం వచ్చింది, వృద్ధాప్యం వచ్చిందంటే ఓకే, అద్భుతమే. కానీ నీకు భర్త లేకుడు, యవనస్తురాలివి, కన్యకు నీవు. డైరెక్ట్ పరిశుద్ధాత్ముడు నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఆవరించాడు. పరిశుద్ధాత్ముడు నీ గర్భములో నుండి వస్తున్నాడంటే ఇదెంత గొప్ప భాగ్యమో. దానిని నమ్మిన నీవు ధన్యురాలివి అన్నది. ఈ సంభాషణ జకరియా ఇంటికాడ జరుగుతున్నప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచాడు. 46వ వచనం, అప్పుడు అందరూ అండర్లైన్ చేసుకోండి బైబిల్ ఉన్నవారు. అప్పుడు మరియా ఇట్లా, నేను మరియమ్మ గారు అంటుంది, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఆమేన్. దేవుని దూత చెప్పినప్పుడు ఓకే అనుకుంది, కానీ ఎలిజబెత్ గారు బలపరిచాక ఆ ఆశీర్వాద వివరణ ఆమె చెప్పిన తర్వాత ఆమెకు బాగా హృదయంలోకి వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వెళ్ళి మరి అంటుంది, ఎంత గొప్ప మాట అంటుందంటే, ఆయన 47వ వచనం, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఆరాధనలో నీకు దేవుడిచ్చే గొప్ప భాగ్యము, నీ దీనస్థితిని ఆయన కటాక్షిస్తున్నాడు. ఆమేన్ అని చెప్పండి. దేవా, ఈ కటాక్షము నాకు దయచేయబాబు అని మీరు చెప్పుకుని అందరూ కూడా, యేసయ్యా నీ కటాక్షము నాకు కావాలని ఏడ్చాను. ఈరోజు నీ దాసుని ద్వారా మాట్లాడుతున్న మాటను బట్టి నీకు వందనాలని గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. మరియకి ఎలిజబెత్ దగ్గరికి వెళ్తేనే కానీ ఆ కటాక్షం విలువ తెలియలేదు. ఆమేన్. మీరు ఈ తైలాభిషేక ప్రార్థనకు వస్తేనే కానీ మీకు కటాక్షము తెలియలేదు. ఆయన మిమ్మల్ని కటాక్షిస్తున్నాడు. కటాక్షించడం అంటే కృప చూపుతున్నాడు. కృప చూపుతున్నాడంటే యోగ్యత లేని నిన్ను ఆయన ప్రేమించుచున్నాడు. ఆయన నీ మీద కృపను అధికముగా అనుగ్రహించుచున్నాడు. ఈ పరిశుద్ధ క్రీస్తు ఆరాధనలో దేవుని కటాక్షం మనకి కలుగునుగాక. మనం నమ్మితే నిజముగా మరియా ఆమె అన్నది, ఇది ఎంత గొప్ప భాగ్యం ఇది. ఈ దీనురాలని దీనస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలిజబెత్ అన్నది బైబిల్లో రాసిన చరిత్ర కంటే ఇంకా వారిద్దరి మధ్య జరిగిన వ్యాఖ్యాన థియాలజీ చరిత్ర చాలా ఉంటుంది. ఏమనుకుంటున్నావు మరి? కూర్చో, మంచినీళ్ళు తాగు, మన సాంప్రదాయంలో మన వాడుక భాషలో చెప్పుకుంటే కొన్ని పాలు తాగు, ఈ ఫ్రూట్స్ తిను. నీకు ఒకటి తెలుసా, ఆ మహానుభావుడు నీ గర్భంలో పుట్టడం అంటే నీ పేరు ప్రపంచంలో మారుమోగిపోతుంది. ఇవన్నీ చెబుతూ ఉంటే అప్పుడు ఆమెకు అర్థమైంది, దేవుని కటాక్షము నా మీదకి వచ్చింది. నా చిన్న ఇల్లు, నా దీనస్థితి, నా క్రీస్తు నాలోకి వచ్చినందువల్ల మొత్తం టోటలీ చేంజ్ అయిపోతుందన్నమాట. తరతరములకు నా పేరు ప్రపంచంలో మారు మోగిపోతుంది అనమాట. ఇది ఎంత గొప్ప భాగ్యం అని ఆమె నమ్మింది. ప్రియులరా, ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుని కటాక్షం నీ మీద కలుగుతూ ఉంది. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకముగా సిద్ధము చేశాడు. మీరు చెప్పాలి, దేవుడు నా దీనస్థితిని కటాక్షించి ఉన్నాడు. చెప్పండి, దేవుడు
నా దీన స్థితిని. మరియమ్మ గారి గర్భంలోకి యేసు వచ్చినందువల్ల ఊరు మారిపోయింది. హల్లెలూయా చెప్పండి. అప్పుడు చిన్న పల్లెటూరు, అది చిన్న గూడెం, అది ఈరోజు నజరేతు పట్టణముగా మారిపోయింది. అక్కడికి వెళ్తే ఎంత ప్లెజెంట్గానో అనిపించింది నాకు. ఇంకా కొంత సమయం ఉండాలనిపించింది. ఒక కొండ మీద వారి ఊరు అంతా ఉందన్నమాట, చిన్న కొండ మీద. ప్రియులరా, దేవుడు ఈ నెల, ఈరోజు, ఈ దినమే దేవుని కటాక్షము మీకు ప్రాప్తించును. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుని కృప పొందిన దానవుగా, కృప పొందిన వాడవుగా, దేవుని యొక్క సాక్ష్యము జీవితము నీ కుటుంబములో తరతరాలు దేవుడు నిలిచి ఉంచున్నట్లుగా ఆయన నిన్ను అభిషేకించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరియా గర్భం ధరిస్తే అందరూ అవమానం చేశారు, కానీ చూడండి, ఎక్కడ ఇజ్రాయేల్ దేశము, పాలస్తీనా ప్రాంతంలో, ఆ నజరేత్ అనే గ్రామంలో, ఆ చిన్న గూడెములో ఆమెకు కలిగిన కార్యము గురించి ఈ మహానగరంలో, ఈ పట్టణ పరిసర ప్రాంత ప్రజలైన మీరు, నేను మాట్లాడుకుంటున్నాం. 2000 సంవత్సరాలు దాటిపోయినా ప్రపంచమంతా కూడా మరియమ్మ గారి గురించి మాట్లాడుతుందండి. ఎందుకంటే మరియమ్మ గర్భంలోనికి పరిశుద్ధాత్ముడు ఉద్భవించి ఉన్నాడు. యేసు ఆమె గర్భంలోకి వచ్చి ఉన్నాడు. ప్రియులరా, ఈరోజు యేసుని నీ గుండెలోనికి చేర్చుకుంటే నీ జీవితంలో గొప్ప మార్పు నువ్వు చూస్తావు. యేసు మనలో ఉండాలి. ఎవరిలో ఉండాలి? గట్టిగా చెప్పాలి. కటాక్షము పొందుతాం మనము నామకార్థంగా ఉండొద్దు. నిజమైనటువంటి విశ్వాసిగా నీవు ఉంటే అసలు నీ దీన స్థితి గొప్ప స్థితిగా మారిపోతుంది. నీ దరిద్రము ఐశ్వర్యముగా మారిపోతుంది. ఆమె అంటుంది, ఎంత గొప్ప మాట అంటుందంటే, మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని కనపరచుచున్నది, ఎందుకంటే ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఆమేన్. కటాక్షము, కృప, ప్రేమ, ఆయన అధికముగా నీకు అనుగ్రహించుట. చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే కటాక్షం యొక్క మర్మము, అర్థం అక్కడ క్లియర్గా ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 12వ వచనము చదవండి. మీకు ఎలాంటి కటాక్షం వస్తుందంటే, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. చూడండి, నిబంధనను, వాగ్దానమును నెరవేర్చి కృపను చూపును. ఆమేన్. గట్టిగా అందరూ చదవాలన్నమాట. పితరుల నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును అంటే కటాక్షము చూపును. ఆయన నిన్ను ప్రేమించి, చూడండి, ఆ కటాక్షము, ఆ కృప, ఆయన ప్రేమ నీకు చూపించి, ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలము నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును. నమ్మిన వారితో గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించాడు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, మీరు వచ్చే రోజుల్లో బలమైన ఆశీర్వాదాలు చూడబోతున్నారు. మీ పిల్లలు మహారాజులుగా ఉండబోతున్నారు. ఒక ప్రవక్తగా నా నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు. మీరు నమ్మితే ఆమేనంటూ మీరు పొందుకోవాలన్నమాట. దేవుడు నీ కుటుంబంలో కటాక్షము ప్రారంభించాడు. నిన్ను ప్రేమించటం మొదలుపెట్టాడు. ఆయన కృప నీ మీదకి వచ్చింది. వాగ్దానములన్నీ ఆయన నెరవేర్చుచున్నాడు.
కరుణ, కృప, కటాక్షము, ప్రేమ దీనురాలుకి మరియుకి దేవుడిచ్చాడు. అట్టి ఆశీర్వాదము మీకు దేవుడు దయచేయను గాక. అందరూ లేచి నిలబడదామా? ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, అందరూ కూడా లేచి నిలబడి, అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. అమ్మా, మీరందరూ రెండు చేతులు తలపైన పెట్టుకోండి. తొందరగా దేవుని ఆశీర్వాదాలతో మీరు వెళ్ళబోతున్నారు. ఇంత సమయం ప్రకటించబడిన ఆశీర్వాదం మీ కిరీటముగా రాబోతావు. నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నీ రక్తముతో కడగండి, నా ఇంటికి యజమానుడిగాను ఉండాలి, నాకు రక్షకుడిగాను ఉండాలి, నా ఇంటికి పరమ వైద్యుడిగాను ఉండాలి. నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. ఈ క్రిస్మస్ రోజు సస్య ఫలములు, గర్భఫలములు, భూఫలముల దీవెనలు దయచేయబాబని అవతల హాల్లో ఉన్నవారు అందరూ, బయట పెండాల కింద ఉన్నవారు అందరూ మీరు మోకరించండి. దేవుడు కొన్ని రోజులు మన ముందు పెట్టాడు, కొత్త సంవత్సరం. ఈ కటాక్షం అనే ఆశీర్వాదంతో మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఈ కటాక్షం అనే దీవెనలతో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను దీవించు బాబు అని అందరూ కూడా ప్రార్థనలు ఏకీపించండి. నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ దీవెన నాకు దయచే బాబు అని అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏం కావాలో కోరుకోండి. ఇక నేను నీ బిడ్డగా ఉంటానయ్యా, నా నోటి నుండి నీ పాట, నీ మాట ఉండాలి అని కోరుకుంటానయ్యా. నేను నీలో నిలిచి కొనసాగుతానయ్యా అని అందరూ ప్రార్థన చేయండి. ఆయన కటాక్షముతో మనం వెళ్ళబోతున్నాం, ఆయన కృపతో మనం వెళ్ళబోతూ ఉన్నాం. నమస్కరించండి, అందరూ ఉన్న చోటనే రెండు చేతులతో నమస్కరించి ప్రార్థన చేయండి. ఆ దైవ కృప నాకు దయచేయండి, వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చండి. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.